కమాన్. వావ్, ఏ ఉంది హౌస్. ఒక్క నిమిషం. అదేంటి, మాకు ప్రైవసీ కావాలనే మేము వచ్చాం. మా వెనకే ఎందుకు మీరు వస్తున్నట్టు? ఏయ్, నువ్వేంట్రా చెరి? అబ్బబ్బా, అది అది ఓహో, అర్థమైంది. మీరేంటి గోరింట గారు, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? ఇంకా కాలేదు బాబు. మరి అత్తయ్య మావయ్య ప్రైవసీని మీరెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అయ్యో, అదేం లేదు బాబు. ఉండు. ఇక్కడికి మేమందరం మీ ప్రైవసీ చెడగొట్టడానికి రాలేదు బాబు. ఈ ఇంటికి కొత్తలుడు కదా బాబు, మర్యాద కోసం మీ వెనకాలే వచ్చాం. ఇది మరీ బాగుంది. రేపు పెళ్ళయ్యాక మా బెడ్రూమ్ లోనే మీరంతా బెడ్లేసుకొని పడుకునేలా ఉన్నారే. చిన్నత్తయ్య, రేపు మాకు పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ఆనవాయితీగా ఈ ఇంట్లోనే కదా? నీ దినం కూడా ఈ ఇంట్లోనేరా. అంత దూరం ఎందుకులే బాబు, ముందు పెళ్లి గాని. ఏ అవదని మీకెవరికైనా అనుమానంగా ఉందా? లేక అవ్వకుండా ఏమైనా ప్లాన్ చేశారా? ప్లాన్ చేసి చెడగొట్టే ఉద్దేశమే ఉంటే పెళ్లి చేస్తానని నీకు కబురు పెట్టేవాణ్ణి కాదు కదా. అది పాయింటే. అయితే మా పెళ్లి 100% కన్ఫామ్గా జరుగుతుంది. అంతేనా చిన్నత్తయ్య? అంతేగా అల్లుడు గారు. సో పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కదా, అది ఏ రూమ్లో అరేంజ్ చేస్తారు? చెప్పండి చిన్నత్తయ్య. అది అది పైన రూమ్ లో చేస్తాం. ఏది, ఆ రూమా? అవునవును, అదే బాబు. సో ఆ రూమ్ అట్మాస్ఫియర్ మాకు అలవాటు అవ్వాలి కదా, అందుకే అడిగాను. ఏమో అనుకున్నాను కానీ అన్నయ్య మంచి రొమాంటిక్. ఏంటా పూర్వ నాకు నరకం? బావా, మేమేమైనా స్వర్గంలో తేలుతున్నాం ఏంటల్లుడు గారు? అదే నరకాన్ని అనుభవిస్తున్నాం. నువ్వు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనిద్దరం కలిసి దగ్గరుండి భూమి గగన్ల పెళ్లి జరిపిద్దాం సారదా. నువ్వే కేపీని విడాకులకు ఒప్పించాలి. ఒకవేళ ఆయన విడాకులకు ఒప్పుకోకపోతే సింపుల్, ఈ పెళ్లి జరగదు.
ఫోన్ వస్తుంది. వెళ్ళమ్మా. ఆ. అపూర్వ, చెప్పండి అపూర్వ గారు. ఏంటి చెప్పేది? ఈరోజు పసుపు దంచే కార్యక్రమం కదా, రేపు బాజా భజంత్రీలతో ఘనంగా పెళ్ళైపోతుందని నువ్వు నీ కొడుకు అనుకుంటున్నారా ఏంటి? తెలుసుగా, నువ్వు కేపీకి విడాకులిచ్చిన తర్వాతే పెళ్ళి. ఆ కండిషన్ గుర్తుందిగా? ఉందండి. ఆ కండిషన్తో పాటు ఇంకొక కండిషన్ కూడా యాడ్ చేసుకో. నీ విడాకులు అయ్యేంత వరకు, వాళ్ల పెళ్ళి అయ్యేంత వరకు నీ కొడుకు మా ఇంటికి రాకూడదు. వచ్చి ఏదో పెళ్ళైన అల్లుళ్ళగా మా అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లిపోతూ ఉంటే చూస్తూ కూర్చోడానికి మేమన్న పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? ఏం చెప్తావో నాకు తెలీదు. ఇకపై నీ కొడుకు మా ఇంటికి రాకూడదు. దట్స్ ఆల్. అలాంటి భూమి నా భార్య అవుతుందంటేనే నాకు చాలా ప్రౌడ్గా ఉందమ్మా.